15 లక్షలు టోకరా వేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి ఆవరణంలో బంగారం ఉందని నమ్మబలికిన దొంగ స్వాములు పూజలు చేయించి ఓ పెట్టెను పూజ గదిలో పెట్టాలని చెప్పారు. మోసాన్ని పసిగట్టిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా ఈ ముఠా బండారం బయటపడింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం శ్రీరాములపల్లిలో జరిగిన ఈ ఘటనపై మా ప్రతినిధి రామకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. మంత్రాలకు చింతకాలు రాలుతాయా అంటే మంత్రాలకు చింతకాలు రాయవు కానీ మాయమాటలకు మాత్రం కాసులు రాలుతాయి. ఈ సామెతకు సరిపోయినట్టుగా ఒక ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం శ్రీరాంపల్లి గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది. ఈ ఘటన ఎలా జరిగిందో మీకు వివరిస్తాను. ఇప్పుడు ప్రస్తుతం మనం శ్రీరాములపల్లి గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి చెందినటువంటి కనకయ్య అనేటువంటి వ్యక్తి ఆర్టీసీ డిపోలో మెకానిక్గా పనిచేస్తున్నారు. ఆయన ఈ గ్రామంలో ఏదైతే శ్రీరాములపల్లి గ్రామంలో సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారో ఆయనకి 2 కొడుకులు. అయితే ఒక కొడుకు విదేశాల్లో ఉండగా మరో కొడుకు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. మొత్తంగా గత కొంతకాలం నుంచి కనకయ్య ఆరోగ్యం బాగుండట్లేదు. అదేవిధంగా అతని భార్య ఆరోగ్యం కూడా బాగుండట్లేదు. దాంతో అనారోగ్యం బారిన పడినటువంటి అతనికి సంబంధించి అతని బంధువులు ఒక సలహా ఇవ్వడం జరిగింది. తమకు పరిచయమైనటువంటి వ్యక్తులు స్వామీజీలు ఉన్నారు, వారు గనక ఏదైతే పూజ చేస్తే మీ ఆరోగ్యం బాగుపడుతున్నటువంటి అతన్ని నమ్మించడం జరిగింది. ఆ మేరకు వారిని సంప్రదించడం జరిగింది. ఆ తర్వాత ఈ సంప్రదింపుల ద్వారా ఎవరైతే ఈ మోసానికి పాల్పడినటువంటి ఒక ముఠ ఉందో వారు ఈ గ్రామానికి రావడం జరిగింది. విడతల వారీగా కనకయ్య దగ్గర నుంచి దాదాపుగా 15 లక్షల రూపాయలను వారు వసూలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఒకసారి కనకయ్య ఇంటికి వచ్చినటువంటి ఆ ముఠ వీరి వద్ద ఏదైతే కొంత సామాగ్రి పూజ సామాగ్రి కోసం కూడా మరికొంత డబ్బులు డిమాండ్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. కరీంనగర్లో పూజ సామాగ్రి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనం ప్రస్తుతం కనకయ్య ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక భూమిలో ఇక్కడ పూజ కార్యక్రమాన్ని గోతింతవారు. అయితే ఈ నమ్మించే క్రమంలో ఈ ఇంటి పక్కనే దాదాపుగా 1 కిలో బంగారం ఉంది, బంగారు కడ్డీ ఉందని చెప్పేసి కూడా గుప్త నిధుల పేరిట కూడా వారిని మోసం చేసేందుకు ప్రయత్నించడం జరిగింది. ఏదైతే గుప్త నిధులు ఉన్నటువంటి నమ్మినటువంటి కనకయ్య కుటుంబీకులు కూడా పూజా కార్యక్రమాలను నిర్వహించేందుకు సమ్మతం తెలిపారు. ఆ మేరకు ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్ ఎక్కడైతే చూస్తున్నామో ఈ గోడ పక్కనే ఆ ఇంటి పక్కన నిన్నటువంటి ప్రహారీ గోడ పక్కనే ఇక్కడ ఒక గోతింతవి ఇక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రతువు తర్వాత ఇందులో ఒక డబ్బానిచ్చి పూజా గదిలో పెట్టాలి, ఆ తర్వాత అందులో బంగారు కడ్డీ ఉంటుందని చెప్పేసి కూడా నమ్మబలికారు. సో ఆ తర్వాత అక్కడ బంగారు కడ్డీ రాలేదు కదా, తాము మోసం పోయామని గ్రహించినటువంటి కుటుంబీకులు కరీంనగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత దీనిపైన కేసు నమోదు చేసినటువంటి కరీంనగర్ రూరల్ పోలీసులు విచారణ చేపట్టారు. ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన తర్వాత అసలు మోసం బయటపడింది. వీరితో పాటుగా ఈ మోసంలో పాల్గొన్న మరికొంతమందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఈ గుప్త నిధుల పేరిట మోసం చేసినటువంటి ఈ యొక్క దొంగ ముఠా యొక్క మోసం బయటపడింది. వీరందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ కనకయ్య దగ్గర నుంచి వసూలు చేసినటువంటి 15 లక్షల రూపాయలతో పాటు 2 కార్లు అదేవిధంగా సెల్ ఫోన్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరందరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. సో మొత్తంగా ఇప్పటికి కూడా గుప్త నిధుల పేరిట మోసాలు జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న కరీంనగర్ జిల్లా తిమ్మపూరు మండలానికి అతి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే తాపాల నరసింహస్వామి ఆలయం సమీపంలో కూడా కొంతమంది అక్కడ గుడి సమీపంలో గుప్త నిధులు ఉన్నాయి, అక్కడ తవ్వినట్లయితే గుప్త నిధులు బయటపడతాయని చెప్పేసి కూడా నమ్మినటువంటి కొంతమంది గ్రామస్తులు ఎవరికీ తెలియకుండా ఒక ప్రొక్లైన్ తీసుకెళ్ళి అక్కడ తవ్వకాలు జరిపారు. అయితే కొంతమంది గమనించి వారిని ప్రశ్నించడంతో అక్కడ గుడికి సంబంధించి తాము మట్టి తవ్వకాలు జరుపుతున్నాం తప్పే గుప్త నిధులు కావాల్సిన కేసును నమ్మబలికే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు మాత్రం వారిపైన కేసు నమోదు కూడా చేశారు. సో మరో ఘటన కరీంనగర్లోనే బయటపడింది, బహిర్గతమైంది. ఈ ఘటనతో గుప్త నిధుల కోసం ఏదైతే పాకులాడుతున్నటువంటి వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. సో మొత్తంగా ఈ గుప్త నిధులు అదేవిధంగా అనారోగ్యం బారిన పడినటువంటి